హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అన్నం వడలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా, నూనె ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు అన్నము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. ఈ అన్నంని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ అన్నంని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అన్నంలోనికి 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సూజీ రవ్వ లేదా తెల్లటి ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. రవ్వ బియ్యం పిండి వేసుకుంటే వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. బియ్యం పిండి ఈ రవ్వ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. బియ్యం పిండికి బదులుగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ వడలల్లోనికి చట్నీని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. కలుపుకుంటూ పచ్చిమిర్చిని కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొబ్బరిని కూడా ఇలా కలుపుకుంటూ లైట్గా ఒక 2-3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ ఎక్కువ పల్చగా లేకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే చట్నీని ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. పోపు కోసము వేడి నూనె 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో కలుపుకోవాలి. ఈ చట్నీ వడలల్లోనికే కాకుండా ఇడ్లీ, దోశలోనికి కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అంగుళము అల్లమును సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెము కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అన్నంలోనికి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో రవ్వ, బియ్యం పిండి వేసాం కాబట్టి మనము నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు వడలు విరిగిపోకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ వడలకి అన్నంని ఎక్కువ గట్టిగా లేకుండా, మరీ పల్చగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అన్నంలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాల ప్యాకెట్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ ఒకటి తీసుకోండి. కవర్కి కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకోండి. చేతికి కూడా కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని కొద్దిగా తీసుకొని రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి.
ఇలా రౌండ్గా చేసుకొని కవర్ పైన పెట్టుకొని వడలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత మీకు నచ్చితే మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా వడలు చేసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకోవాలి. నూనె మీడియంగా వేడవ్వాలి. నూనె మీడియం హీట్ అయిన తర్వాత వడలని ఒక్కొక్కటిగా చేసుకొని నూనెలోనికి వేసుకోవాలి. నూనెకు సరిపడినన్ని వడలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలని 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలుపుకుంటే వడలకు ఉన్న పిండి గరిటెకు అంటుకొని వడలు విరిగిపోతాయి. వడలని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వడలని 2 వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వడలు నూనెలో వేసినప్పుడు విడిపోతాయి, అలాగే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వడలు పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పచ్చిపిండిలాగా ఉంటాయి. కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వడలని ఒక జాలి గరిటెతో తీసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి. అన్నంతో వడలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన అన్నంతో వడలు ఇలా చేసుకుంటే నూనెలో వేసినప్పుడు వడలు విరిగిపోకుండా, నూనె పీల్చకుండా చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.